నేను ఈ బంగాళదుంపలు వేసిన ఫ్రై కూర కారం అండి నేను ఛానల్లో పెట్టాను. అవసరం ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు. అదే పొడి నేను ఇందులో వేసాను, సూపర్గా ఉంటుంది. ఇందులోనే కాదండి, మన వంకాయ ఫ్రైలో అయినా ఎందులో నువ్వు ఏ ఫ్రై చేసినా చాలు, ఈ కొంచెం ఇది వేస్తే ఆ రుచి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఏం లేదు, దొండకాయ ఫ్రై చేసినా ఏది చేసినా ఈ పొడి కొద్దిగా వేశారంటే ఆ రుచే వేరు. ఓకేనా, మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు అనమాట. ఒకసారి ట్రై చేయండి అండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు బంగాళదుంప ముద్ద కూర చూపించబోతున్నానండి. వాటికి కావాల్సిన ఉడికించిన బంగాళదుంపలు అండి. ఒక 5 పెద్ద సైజు తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు అలాగే చూసేద్దాము. మనైతే స్టవ్ వెలిగించుకొని పాన్ అయితే పెట్టుకున్నాం కదా, ఇది వేడెక్కాక ప్యాన్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు మనం సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. ఇందులో ముద్ద కూర కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఒక 4 టేబుల్ స్పూన్ పోసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకుందామండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవి మాత్రం వేసుకున్నాను. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం, లెప్పించేసుకుందామండి. ఈ పప్పులు ఎండుమిరపకాయ వేగనివ్వాలి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తేలికైన వంట అనమాట ఇది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. మీడియం సైజు ఒక ఉల్లిపాయ సరిపోతుందండి. ఇది చక్కగా 2 నిమిషాలు వేగనివ్వాలి. 2 నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 4 పెద్దవి తీసుకున్నానండి. ఇవి కట్ చేసుకుని కూడా ఇలాగ వేసుకోవాలి. మేము బంగాళదుంప ఫ్రైకైనా ముద్ద కూరకైనా ఏ కూరకైనా అండి, మనం ఈ పప్పులు ఎంత కొంచెం ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నిండుగా 1 స్పూన్ వేసుకుంటున్నానండి, ఇది నాకు సరిపోతుంది. ఇదంతా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా రావాలన్నమాట, మంచి స్మెల్ రావాలి, సువాసన. అల్లం పచ్చి వాసన పోయిందండి, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోనే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. చాలా బాగా స్మెల్ వస్తుందండి. మీరు ఇలాగ చేయకుండా ఉంటే మీరు తప్పకుండా ఇలాగ చేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ మీద కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే అండి, మనం బంగాళదుంపలు వేసినప్పుడు ఈ పసుపు వేస్తే అంతటా కలుస్తుంది, కానీ అంత బాగా కలవదనమాట. ఇప్పుడు మీ ఆయిల్ని వేసుకున్నాం అనుకో, మన ఈ బంగాళదుంప ముక్కలకి చాలా బాగా పడుతుంది. చూస్తారుగా మీరు. ఇప్పుడైతే నేను ఈ బంగాళదుంపలను వేసుకుంటున్నాను అండి. ఉడికించిన బంగాళదుంపలు అనమాట ఇవి. ఇది ఒకసారి అంతా కలుపుకోవాలి, అంతా కలిసేలాగా వేసుకున్నాం కదా. ఇలాగ మనం ఇలాగ ఒకసారి కట్ చేసుకున్నట్టుగా చేయాలి. ఓకేనా, అంతా చూసారుగా ఇలా కలిసిపోయింది, అలా కలిసిపోయింది అనమాట, అలా వేసుకుంటే. ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందాము. ఉప్పు కారాలు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలండి. నేను మాత్రం 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఎక్కువ కారం వేసుకుంటున్నానండి. ఇంతవరకు అయితే నేను కారం వేయలేదు కదా, పచ్చిమిరపకాయల కారమే మాత్రమే ఉంది. ఇది 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ మీకు ఈ కారం సరిపోలేదు అనుకోండి, మామూలు కారం కలుపుకోవచ్చు. లేదంటే ఈ కారమే సరిపోయిందంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం ఒకసారి. అంతా కలిసేలాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చూసుకుందాం ఉప్పు ఎంత పట్టిద్ది లేనిది సరిపోయింది. ఓకేనా, ఉప్పు గిట్ట అంతా సరిపోయిందండి. ప్లీజ్ ఒక్కసారి మీరు నేను చెప్పినట్టుగా చేసుకోండి. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. ఓకేనా, కారం మాత్రం మీకు తగ్గిందనుకోండి ఇదే వేసుకోవచ్చు, లేదంటే మామూలు కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుందామండి. ఇది 2 నిమిషాలు అటు ఇటు కలుపుకొని
పక్కన పెట్టేసుకుందాం. అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ముద్ద కూడా రెడీ అయిపోయిందండి. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? మన అందరం ఒక ఫ్యామిలీ అండి, అది మాత్రం మర్చిపోబాకండి. ఓకేనా? నాకు సపోర్ట్ ఇవ్వండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే నాకు ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా? మరి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.